హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులావ్ రైస్. ఈ పులావ్ రైస్ వచ్చేసి మనకి జనరల్‌గా ఫంక్షన్స్‌లో, పెళ్ళిల్లో పెడుతూ ఉంటారు కదా! ఆ పులావ్ రైసేను. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ పులావ్ మసాలా అనేది నేను హోమ్‌మేడ్ ప్రిపేర్ చేశాను. ఆ మసాలా ఎలా చేసుకోవాలి, ఏంటి అన్నది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే పిన్నుడ్ కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. ఒకసారి అక్కడ చెక్‌ఔట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను పులావ్‌లోకి ఏం తీసుకుంటున్నా అన్నది ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అనేది చెప్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, 1 టొమాటో, హాఫ్ లెమన్, 2 టేబుల్ స్పూన్స్ కాజు, 1 క్యారెట్, 5 గ్రీన్ చిల్లీ, ఒక హాఫ్ కప్ వరకు మిల్ మేకర్, 1 పొటాటో, పులావ్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా అయితే ఇన్‌స్టా పాట్‌ని ఆన్ చేసేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అది మనకు కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి క్యారెట్, పొటాటో యాడ్ చేసుకొని ఈ 2 మనకి లైట్‌గా ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాము. టమాటా యాడ్ చేస్తాము. అండ్ అలాగనే జీడిపప్పును కూడాను యాడ్ చేసేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు మనం ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి ఇందులోకి సోక్ చేసుకున్న హాట్ వాటర్‌లో సోక్ చేసుకొని మనం స్క్వీజ్ చేసిన వాటర్ అంటే మిల్ మేకర్ ఏదైతే ఉంటుందో మిల్ మేకర్‌ని యాడ్ చేసుకుంటాం. ఇదంతా కూడా ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్ అనేది యాడ్ చేసేసుకుంటాం. తర్వాత ఇందులోకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసి లెమన్‌ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను హోమ్‌మేడ్ పులావ్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ అందరూ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నాం. నాకైతే ఇంకొక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది అనిపించింది. సో అది యాడ్ చేసేసి బాయిలింగ్ అవుతుంది. ఈ టైంలో ఇక్కడ నేను వచ్చేసి మనం ముందుగా ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఓవర్ మిక్స్ అయితే చేయొద్దు. జస్ట్ లైట్‌గా అలా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసేసి ప్రెషర్ కుక్ చేసేసుకోవటమేను. ఇక్కడ ప్రెషర్ కుక్ కూడాను జస్ట్ 2 మినిట్స్‌లో మనకి ప్రెషర్ కుక్ అనేది అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. మీరందరూ ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇది ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నా కూడాను వాళ్ళకి కూడా మనం ఇలాగా చాలా టేస్టీగా చేసి పెట్టొచ్చు అనమాట. ఇక్కడైతే మనకు 2 మినిట్స్ తర్వాత మన పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో. మీరందరూ కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ గాని చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడాను నాకు చెప్పండి. ఇక్కడ నేను అయితే ఆలు కుర్మా కర్రీ తోటి నేను పులావ్‌ని సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. నాకు చాలా నచ్చింది అనమాట. మీరందరూ కూడాను ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఫైనల్‌గా నేను ఆనియన్ అండ్ లెమన్ తోటి సర్వ్ చేసుకుంటున్నాను.